నమస్తే అండి, నేను రజాక్. బాబాయ్ పవన్ కళ్యాణ్తో చిరంజీవి గారి కూతురు సుష్మిత గారు సినిమా చేయబోతున్నారా? ఎందుకంటే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సినిమా ఏదైతే ఉందో దీని వచ్చేసి సుష్మిత గారు మరొక ప్రొడక్షన్ కంపెనీతో కలిసి నిర్మించడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు చేయబోతున్నారంటే చేసేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే క్యూలో ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు చేయడానికి ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అంతా కూడా లైన్లో ఉన్నారు. నేను కూడా అలాగే లైన్లో ఉన్నాను. బాబాయ్ గారికి యాక్సెప్ట్ చేస్తే కనుక సినిమా చేయడానికి సిద్ధం అంటుంది. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఒక పక్క లుక్స్ ఓజీ దానికి సంబంధించి సీక్వెల్ ఏదో చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి అది ఎంతవరకు వస్తుందో చూడాల్సి ఉంది. మరో పక్క మనకి సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా, అలాగే మన ఉస్తాద్ భగత్ సింగ్ ఒక సినిమా, ఇలా రకరకాల సినిమాలు అయితే ఉన్నాయి. మరి సుష్మిత గారితో సినిమా ఎప్పుడు చేస్తారో చూడాలి. అలాగే తనకు ఉన్నటువంటి ఫేవరెట్ హీరోకి సంబంధించి కూడా ఒక విషయం అయితే చెప్పుకొచ్చింది. బేసిక్గా వాళ్ళ ఇంట్లోనే పవర్ స్టార్లు ఉన్నారు, మెగాస్టార్లు ఉన్నారు. కానీ ఈమెకు వాళ్ళు ఎలాగే ఇష్టం, తన తండ్రి అంటే చాలా ఇష్టం, తన బాబాయ్ అంటే చాలా ఇష్టం. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఆయన చెప్పడం అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలని చెప్పేసి సుష్మిత గారు అయితే వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇస్తే కనుక వర్కౌట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. అయితే మనశంకర్ వరప్రసాద్ సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి లుక్స్ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా రావడానికి కారణం సుష్మిత గారే అనమాట. చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. యంగ్ అండ్ స్టైలిష్గా కనిపించడం కోసం ప్రత్యేకంగా ఒక స్టైలిష్ని కూడా నియమించారట. నాన్న స్క్రిప్ట్ విషయంలో నా సలహాలు తీసుకుంటారు, ఇందులో నా ఇన్పుట్స్ కూడా ఉన్నాయి అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక బాబాయ్ కళ్యాణ్తో సినిమా ఎప్పుడు ఉంటుందంటే ప్రశ్న స్పందించారు. బాబాయ్తో సినిమా చేయాలని నాకు చాలా ఆశగా ఉంది. ఇప్పటికీ ఆయన అడిగాను, కానీ ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు క్యూలో ఉన్నారు. నేను కూడా అదే క్యూలో ఉన్నాను. దేవుడి దగ్గర కోసం ఎదురు చూస్తున్నానని సమాధానం అయితే ఇచ్చినారు. సో పవన్ కళ్యాణ్ గారితో సినిమా పడితే కనుక చాలా బాగుంటుంది.